In the previous video, we have been discussing about the food making process in the plants. Now, today in this video, I am going to explain you about different types of roots. Now, I hope in the previous video, all of you have followed the way of process of production of food in plants. Now, in this video, we are going to deal with different types of roots. Now, let us start. Now, roots. Now, you all know what are roots. So, where are roots present? In the plants, we have seen stems, we have seen leaves, and also we have seen roots. But when you go and observe to your garden and when you observe a plant, did you find roots anytime? No, they'll be under the ground. So, roots are the underground part of the plant. Did you all get it, Nana? So, what did I say you? Roots are underground part of a plant. గ్రౌండ్ పైన ఉండే పార్ట్స్ ఏమేంటి నాన్న మనకి లీవ్స్ పైన కనపడతాయి, స్టెమ్స్ పైన కనపడతాయి. కానీ ఈ రూట్స్ అనేవి భూమి లోపల ఉంటాయి కాబట్టి వి కాల్ దమ్ యాజ్ వాట్ అండర్ గ్రౌండ్ పార్ట్. సో రూట్స్ ఆర్ అండర్ గ్రౌండ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. Now in your class so many students will be present. Some students will study very well, some students will not study very well. Like that, some students will come very neat to the school, some will not come neat to the school. Some will talk English very well, some will talk Telugu very well. Like that, different types of students are there in your class. Like that, in the same way, roots are present for every plant, but there are different types of roots. Now let us see what are the different types of roots. Right? Now, the very first type is taproot. Will you repeat after me, ma? అందరు నాతో పాటు కలిసి చెప్పడానికి ట్రై చేయండి నాన్న. ఫస్ట్ వన్ ఈజ్ taproot. Okay, the very first type is taproot. Totally we'll have 4 types of roots. So the first type is taproot. So taproots are generally large and fleshy in appearance. Large అంటే కొంచెం పెద్దగా కనపడతాయి. ఓకే, ఫ్లెషీ కొంచెం బల్జ్డ్గా, కొంచెం గుజ్జు గుజ్జుగా అట్లా కనపడతాయి అన్నమాట. సో ట్యాప్ రూట్స్ ఆర్ లార్జ్ అండ్ ఫ్లెషీ ఇన్ అపీరెన్స్ అంటే మనకు కనపడడానికి అవి కొంచెం లావుగా కనపడతాయి, కొంచెం గుజ్జు గుజ్జుగా కనపడతాయి. సో దే గ్రో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ సర్చ్ ఫర్ ద ఫుడ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు స్టోర్ ద ఫుడ్. సో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ అంటే అవి చాలా లోతుగా వెళ్ళిపోతాయి. ఆ రూట్స్ చాలా లోతుగా భూమి లోపలికి వెళ్ళిపోయి అండ్ దే హ్యావ్ ద కెపాసిటీ టు స్టోర్ ద ఫుడ్. మనం ఏ ఫుడ్ మెటీరియల్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది కదా ప్లాంట్, దేని ద్వారా ప్రిపేర్ చేసుకుంటుందని చెప్పాను పోయిన వీడియోలో, ఫోటోసింథసిస్ ద్వారా. అలా ప్రతి ఫుడ్కి ప్రతి పార్ట్కి మనం ఏం చేసాము, ఫుడ్ సప్లై చేసాం. అలా ఫుడ్ సప్లై చేసిన తర్వాత అలాగే రూట్స్ కూడా ఫుడ్ సప్లై చేస్తుంది కదా లీఫ్. ఆ రూట్స్ ని కొంత మేరకు అది ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు స్టోర్. సో విచ్ ఇస్ పర్టికులర్లీ నెసెసరీ ఫర్ విచ్ ప్లాంట్స్, పెరీనియల్ ప్లాంట్స్. మీరు చిన్న క్లాసుల్లో చదువుకున్నట్లయితే యూ హ్యావ్ యాన్యువల్ ప్లాంట్స్, యూ హ్యావ్ బైనియల్ ప్లాంట్స్, పెరీనియల్ ప్లాంట్స్. యాన్యువల్ ప్లాంట్స్ అంటే ఏంటి నాన్న, సంవత్సరం మాత్రమే ఉండేవి. బైనియల్ ప్లాంట్స్ అంటే ఏంటి, 2 years మాత్రమే ఉండేవి. మరి పెరీనియల్ అంటే ఏంటి, మోర్ ఇయర్స్, ఎక్కువ ఇయర్స్ బ్రతికే వాటిని మనం పెరీనియల్ ప్లాంట్స్ అంటాం. సో ఈ స్టోర్ చేసుకున్న ఫుడ్ చాలా సంవత్సరాల పాటు ప్లాంట్ బ్రతకడానికి అవి డార్మెన్సీ, ప్లాంట్ సీడ్ లోంచి బయటికి రావడాన్ని డార్మెన్సీ అంటాం కదా. సో ఆ టైంలో దానికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ని అందించడానికి ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ క్యారెట్, రాడిష్, బీన్స్, ఇవన్నీ కూడా గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ taproot system. So I hope you understood, ma. So the very first type of root is what, tap root. Now let us go to the second type of root system. Second type is fibrous roots. What is that, ma? Repeat after me if you can. Fibrous root. Okay, so fibrous roots lie very close to the surface of the soil. They collect precipitation before it sinks deep into the ground. Now listen here carefully. ఈ ఫైబ్రస్ రూట్స్ అంటే ఏంటంటే పీచు పీచుగా కనపడతాయి నాన్న. మీకు పైన చెప్పిన ట్యాప్ రూట్ కి దీనికి తేడా ఏంటి అంటే అదేమో లావుగా ఉంటుంది, అంత పీచులుగా కనపడదు.
ఇక్కడ మనం ఫైబ్రస్ రూట్ కనపడితే ఎక్కువ చిన్న చిన్న రూట్ హెయిర్స్ అంటాం. మీరు జాగ్రత్తగా వీడియోలో స్లైడ్స్లో గమనిస్తే అక్కడ పీచు పీచుగా కనపడుతుంది, గమనించారు నాన్న? అలా ఉన్న ప్రతిదీ కూడా మనం ఫైబ్రస్ రూట్ గా పరిగణించవచ్చు. అక్కడ మనం పైన స్లైడ్ లో గమనిస్తే అదేమో చిన్న చిన్న హెయిర్సే కనపడతాయి, ఇక్కడేమో గుబురుగా కనపడుతుంది, అక్కడేమో పల్చగా కనపడుతుంది. అవేమో లావుగా ఉంటాయి, ఇవి చాలా చాలా సన్నగా చిన్న అందుకని వాటిని పెద్ద క్లాసులకు వచ్చినాక మీకు తెలుస్తుంది, వాటిని రూట్ హెయిర్స్ అంటారు. సో ఈ రూట్ హెయిర్స్ అనేవి ఫైబ్రస్ రూట్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దే కలెక్ట్ precipitation before it sinks deep into the ground. Precipitation అంటే ఏంటి అంటే నీరు ఆవిరైపోతూ ఉంటుంది, ఆ నీటిని అది అబ్జర్వ్ చేసుకుంటూ అది లోపల ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమో భూమి లోపలికి ఉంటుంది, ఈ ఫైబ్రస్ రూట్ వచ్చేమో పైన, అంటే కొంచెం అంత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనికి రూట్ హెయిర్ సహాయంతో కావలసిన వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. దే కెన్ ఆఫెన్ బీ ఫౌండ్ growing side by side with trap roots. Good examples are grass and paddy. So they can be often be found growing side by side. అంటే ఆ రూట్స్ అన్ని పక్క పక్కన గుబురు గుబురుగా పెరిగిపోతూ ఉంటాయి. గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వరి మొక్కలు తెలుసు కదా, మనందరం రోజు రైస్ తింటున్నాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్ కానివ్వండి, మన ఇండియన్ మీల్లో ఖచ్చితంగా రైస్ ఉంటుంది. ఆ రైస్ దేని నుంచి వస్తుంది? ఏ ప్లాంట్ నుంచి? ప్యాడీ ప్లాంట్ నుంచి వస్తుంది. ఆ ప్యాడీ ప్లాంట్ ని మీరు గమనించినట్లయితే మీ చుట్టూ మీ ఇంట్లో మీ డాడీ ఒకవేళ ఫార్మర్ అయితే, మీ డాడీ ఒకవేళ మిమ్మల్ని దగ్గరలో ఉన్న మీ ఫీల్డ్ కి తీసుకెళ్ళగలిగితే ఒకసారి ఒక రైస్ ప్లాంట్ తీసి చూడండి, అక్కడ గమనించవచ్చు. యూ కెన్ ఫైండ్ దట్ రూట్ ఈస్ వాట్? దట్ రూట్ ఈస్ ఫైబ్రస్ రూట్. ఒకవేళ మాకు ప్యాడీ ప్లాంట్స్ లేవు మిస్, మేము ఫీల్డ్ కి వెళ్ళం మిస్ అనుకుంటే దియర్ అండ్ దేర్ యూ కెన్ ఫైండ్ గ్రాస్ ప్లాంట్ కదా. యూ జస్ట్ ప్లక్ అవుట్ అ గ్రాస్ ప్లాంట్ అండ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ యూ కెన్ ఫైండ్ ఫైబ్రస్ రూట్ system. Okay, now let us go to the third type of root system called adventitious roots. Okay, now what did I say for the taproot? They grow deep into the soil. What did I say for the what did I say for the fibrous root? They are just having more amount of rich hair, they are fibrous and they go to the surface of the soil. Now when you come to adventitious roots, so these both are underground, but these type of adventitious roots are those accessory roots which arise from any part of the plant but not the body root. అంటే మనకి జస్ట్ అండర్ గ్రౌండ్ లో కనపడేవి మాత్రమే రూట్స్ అని మనం అనుకుంటాము, కానీ ఈ పర్టికులర్ రూట్స్ లో ఏంటి అంటే ఇవి ప్లాంట్ లో ఉన్న ఏ పార్ట్ నుంచి అయినా రూట్ డెవలప్ అయితే వాటిని అడ్వెంటిషియస్ రూట్స్ అంటాం. అర్థమైందా నాన్న? ప్లాంట్ లో ఉన్న ఏ పార్ట్ లోంచైనా, అది లీఫ్ లో కావచ్చు, స్టెమ్ మీద కావచ్చు, రూట్ హెయిర్స్ కనుక మీరు గమనించినట్లయితే you can find that type of root system called adventitious roots. They develop to help the plant climb, they help developing modified underground stems such as bulbs ki good example ento telusa? Onion is a good example for bulbs. Like that meer gamaniste that type of roots which will develop on any part of the plant is called as what? Adventitious roots. Now let's go to the next type of root, that is ఏరియల్ రూట్స్. సో ఏరియల్ రూట్స్, ఈ ఏరియల్ రూట్స్ అంటే ఏంటి అంటే మ్యాంగ్రూవ్స్ దగ్గర బ్యానియన్ ట్రీ ఉంటుంది కదా, బ్యానియన్ ట్రీకి మీరు గమనించినట్లయితే రూట్స్ వేలాడుతూ ఉంటాయి. Aerial roots grow out of the branches of huge trees. They grow towards the soil and support the tree. మీరు జాగ్రత్తగా మీరు దగ్గరలో ఉన్న బ్యానియన్ ట్రీని గమనించినట్లయితే ఈ చెట్లకి రూట్స్ పైన కనపడుతూ ఉంటాయి మీకు పైన. ఇప్పుడు మీరు అడ్వెంటిషియస్ రూట్స్ కి దీనికి తేడా ఏంటంటే ఏ పార్ట్ మీద అయినా గ్రో అయ్యేవి అడ్వెంటిషియస్ రూట్స్. ఏరియల్ రూట్స్ గ్రో అవుట్ ఆఫ్ ద బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ మీద నుంచి వచ్చేది మాత్రమే ఏరియల్ రూట్స్. మ్యాంగ్రూవ్స్ అంటే సునామీస్ రాకుండా సముద్రాల దగ్గర మ్యాంగ్రూవ్స్ పెరుగుతూ ఉంటాయి, అలాంటి ట్రీస్ లో కానివ్వండి రూట్స్ పైకి కనపడుతూ ఉంటాయి, స్టెమ్స్ మీద నుంచి రూట్స్ వస్తే వాటిని ఏరియల్ రూట్స్ అంటాం. దే గివ్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద ప్లాంట్. ఎందుకంటే ఇవి చాలా హ్యూజ్ ట్రీస్, ఈ హ్యూజ్ ట్రీస్ పెద్ద ట్రీస్ అన్ని వాలిపోకుండా పడిపోకుండా ఈ రూట్స్ ఏం చేస్తాయి అంటే అక్కడి నుంచి వాటికి గ్రౌండ్ లోకి పెరగడం మూలంగా దే గివ్ ఎ సపోర్ట్ ఫర్ ద ప్లాంట్. They give a great support to the plant. So these roots are called what? Aerial roots. You got the difference ma? Adventitious roots ante plant lo unna ఏ part లో నుంచి అయినా పెరిగితే అవి adventitious roots.
బ్రాంచెస్ నుంచి పెరిగి ప్లాంట్ కి ఒక సపోర్ట్ ఇస్తే అవి ఏరియల్ రూట్స్. సో టోటలీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్ మా? 4 types of roots. First one is taproot, second one is fibrous root, third one is adventitious root, and fourth one is aerial root. Taproot ఏమో కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం బల్జ్డ్గా ఉంటుంది. ఫైబ్రస్ రూట్ ఏమో బాగా పీచుగా కనపడుతుంది, ఎక్కువ రూట్ హెయిర్స్ దానికి ఉంటాయి. అడ్వెంటీషియస్ రూట్స్ ఏమో ప్లాంట్ లో ఉన్న ఏ పార్ట్ నుంచైనా రూట్స్ వస్తే దాన్ని అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం. బ్రాంచెస్ నుంచి కనుక రూట్స్ గ్రో అయితే దాన్ని ఏరియల్ రూట్స్ అంటాం. ఫైనల్లీ దీస్ ఆర్ ద 4 types of roots present in the plant kingdom, right? Now let us see the functions of roots. The functions of roots. Now see here ma clearly. Let us see what is this root doing. What will be the help of the root for the whole plant? Now the main function, the foremost function of the root for the plant is they provide firm grip to the plant from the soil. ప్లాంట్ ఎంత దృఢంగా ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే దాని రూట్స్ సాయిల్ లోపలికి వెళ్ళి చక్కగా ఉంటుందో ప్లాంట్ చాలా పటుత్వంతో ఉంటుంది. కాబట్టి దానికి ఒక గ్రిప్ కావాలి. మీరు నేల మీద నుంచున్నారు అనుకున్నానా, ఆ నేల సరిగ్గా లేదు, బురదగా ఉంది, సరిగ్గా లేదంటే మీరేమైపోతారు? లోపలికి వెళ్ళిపోతారు. అట్లాగే ప్లాంట్ లో రూట్ స్ట్రాంగ్ గా లేదనుకోండి, ప్లాంట్ లో స్ట్రాంగ్ గా లేకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ ఫాల్, ఇట్ విల్ డ్రూప్ కదా, వాలిపోతుంది, పడిపోతుంది. ఎప్పుడైతే ప్లాంట్ పడిపోతుంది ఇంకా అది బతుకుతుందనన్నా బతకడం కష్టం. కాబట్టి ఎప్పుడైతే రూట్స్ చాలా లోతుగా సాయిల్లో కూరుకుపోయి చక్కగా ఉంటుందో ప్లాంట్ మొత్తం హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గివ్ గ్రిప్ టు ద ప్లాంట్ ఇన్ ద సాయిల్ వాట్ ఈస్ నెసెసరీ? రూట్స్ ఆర్ నెసెసరీ. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారని చెప్పుకున్నాం నాన్న. ప్లాంట్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేసేది ఎవరు? మనకి మమ్మీ ప్రిపేర్ చేసినట్టు ప్రీవియస్ వీడియోస్ లో చూసాం కదా. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? లీవ్స్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఆ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ప్రతి పార్ట్కి లీవ్స్ అందిస్తాయి. అవి స్టెమ్స్ కైనా అందిస్తాయి, లీవ్స్ కైనా అందిస్తాయి, బ్రాంచెస్ కైనా అందిస్తాయి, రూట్స్ కైనా అందిస్తాయి. అలాంటి కొన్ని ప్లాంట్స్ లో ఆ రూట్స్ ఏం చేస్తాయి అంటే దే హ్యావ్ కెపాసిటీ టు స్టోర్. సో స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ సచ్ యాజ్ క్యారెట్ కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, వీటన్నిటిలో ఏంటి అంటే దే హ్యావ్ ద కెపాసిటీ టు స్టోర్ ద ఫుడ్ మెటీరియల్. Okay, first one is to give grip to the plant in the soil, and second one is to store food material to the plant, and also they observe. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్న. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే ఫోటోసిన్సిస్ గురించి ఏం చెప్పుకున్నాం? మనకి 3 ఇంపార్టెంట్ నెసెసిటీస్ ఉన్నాయి ఫోటోసిన్సిస్ లో. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకొకటి వాటర్, ఇంకోటి క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఏమో లీఫ్ లోనే ఉంది, వాటర్ ఏమో రూట్స్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఏమో అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది, సన్లైట్ ఏమో సన్ నుంచి వస్తుంది. అయితే వాటర్ చాలా చాలా అవసరం అన్నాం కాబట్టి వాటర్ ఎక్కడి నుంచి లీఫ్ దాకా చేరుతుంది అని చెప్పాను నాన్న? రూట్స్. ఎస్, అబ్జార్ప్షన్ ఆఫ్ రూట్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ విల్ బి డన్ బై రూట్స్. మనం వీడియో జాగ్రత్తగా స్లైడ్స్ గమనించండి అన్న. ఆ క్లిప్పింగ్ చూడండి మీరు జాగ్రత్తగా. కింద మనం ఎప్పుడైనా వాటరింగ్ చేసేటప్పుడు, మీరు గార్డెనింగ్కి వెళ్ళి వాటరింగ్ చేసేటప్పుడు చక్కగా ఒక వాటర్ పైప్తో చేసిన బకెట్లో వాటర్ తీసుకొని చేసిన ఎక్కడ పోస్తారు? పైనుంచి వాటర్ పోస్తారు ఎవరైనా? ఎవరు పైనుంచి పోయారు, కింద నుంచి పోస్తారు. ఎస్ ఆర్ నో? సో యూ విల్ పోర్ వాటర్ టువర్డ్స్ ద రూట్స్. అప్పుడు మనం ఎప్పుడైతే సాయిల్లో వాటర్ పోస్తామో ఆ వాటర్ అంతా ఈ రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ రూట్స్ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ రూట్ హెయిర్స్ చెప్పాను కదా, ఆ రూట్ హెయిర్స్ అన్ని వీటన్నిటి వాటర్ అంతా పీల్చుకొని దీన్నే మనం అబ్జార్ప్షన్ అంటాం. ఏమంటాం నాన్న? అబ్జార్ప్షన్. ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇలా జరిగి ఆ మినరల్స్ అనే మాట ఎందుకు వచ్చిందంటే సాయిల్లో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి, మీకు హయ్యర్ క్లాసెస్కి వచ్చినాక తెలుస్తుంది. ఓకే, సో ఈ వాటర్ని మినరల్స్ని అబ్జార్బ్ చేసుకొని వాటన్నిటిని ప్రతి ప్లాంట్ పార్ట్కి అందిస్తాయి. దాన్నే కండక్షన్ ఆఫ్ వాటర్ అంటాం. ఏమంటాం నాన్న? కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ టు అండ్ ఫ్రమ్ ద షూట్. రూట్ అంటేనేమో భూమి లోపల ఉండే
రూట్ హెయిర్స్. షూట్ అంటేనేమో స్టెమ్ ని మనం షూట్ అంటాం. ఓకే, సో ఈ షూట్స్ కి ఏముంటాయి, లీవ్స్ కూడా ఉంటాయి. సో ప్రతి పార్ట్ కి కావాల్సిన వాటర్ ని కానీ మినరల్స్ ని కానీ ఎవరు అందిస్తున్నారు, రూట్స్ అందిస్తున్నాయి. ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, లీవ్స్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఓకే, సో రూట్స్ ఏం చేస్తాయినా, రూట్ స్టోర్ ఫుడ్ రిసోర్సెస్ ఆఫ్ ద ప్లాంట్. Food is either used by the roots themselves or digested, and the products of digestion are transported back through the phloem to the above ground portion of the plant. రూట్స్ స్టోర్ చేసుకున్న ఫుడ్ ని కేవలం రూట్సే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఒకవేళ లీవ్స్ కి ఫోటోసిన్సిస్ సన్లైట్ సరిగా అందకపోయి ఫుడ్ ప్రిపేర్ చేయపోయిన పరిస్థితి అలాంటిది వచ్చినప్పుడు రూట్స్ ఫ్లోయం అనే ఒక వెజల్స్, ఫ్లోయం జైలం వీటన్నిటి గురించి మీకు హయ్యర్ క్లాసెస్ లో 8th 9th 10th క్లాసెస్ కి వచ్చినాక తెలుస్తుంది నాన్న. సో ఆ ఫ్లోయం అనే వెజల్స్ కి ఇవి అందిస్తే ఈ ఫ్లోయం మిగతా పార్ట్స్ అన్నిటికీ అందించడం జరుగుతుంది. లైక్ దట్ రూట్స్ విల్ హెల్ప్ యూ ఫర్ వాట్ మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గివ్ గ్రిప్, సెకండ్ వన్ టు స్టోర్ ఫుడ్ మెటీరియల్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకోవడం అంటే రూట్ పీల్చుకోవడం, కండక్షన్ అంటే ఆ పీల్చుకున్నది పైకి పంపించడం. యు గాట్ మై పాయింట్ మా. అబ్జార్ప్షన్ ఆఫ్ రూట్ ఈజ్ మనం పోసిన వాటర్ సాయిల్ లో పోస్తున్నాం, ఆ పోసిన వాటర్ ని అబ్జార్బ్ చేసుకోవడం, రూట్ ని పీల్చుకోవడాన్ని అబ్జార్ప్షన్ అంటాం. కండక్షన్ ఆఫ్ వాటర్ అంటే ఆ పీల్చుకున్న వాటర్ ని తనతో పాటు తన మిగతా ఫ్రెండ్స్ ఎవర్రా అక్కడ, హూ ఇస్ దట్, లీవ్స్ ఆర్ ఫ్రెండ్స్, షూట్స్ ఆర్ ఫ్రెండ్స్, ఆల్ దీస్ ఆ పార్ట్స్ అన్నిటికీ కూడా వాటర్ అందించడాన్ని we call it as conduction. So finally the main functions of roots are like this. First one is storing the food material, second one is absorption, third one is conduction. Moreover all this, it gives grip for the plant to fix in the soil. Okay, now let us start with the uses of plants. Now generally we grow plants because it is of number of uses. Now plants, people grow plants in and around their homes. They are called as domestic plants. The plants which we grow, really see, we will grow plants in fields, we will grow plants for our ornamental purpose, whatever it is. The plants which are growing in and around us are called as which plants ma, domestic ప్లాంట్స్. మన చుట్టూ మనం పెంచుకునే చెట్లు, మీ గార్డెన్ లో మీకున్న ప్లాంట్స్ కానివ్వండి, మీ చుట్టుపక్కల మీకు కనబడే ప్లాంట్స్, వీటన్నిటిని వి కాల్ ఇట్ as వాట్ ప్లాంట్స్ మా, డొమెస్టిక్ ప్లాంట్స్. We call it as what plants? Domestic plants. So good examples are tulsi plant, okay, African violet, rubber plant, money plant, cactus are good examples of domestic plants. Now when you take rubber plant, it is a domestic plant in Kerala. But in our Andhra Pradesh, it is used as a commercial plant. It is used to prepare rubber. We extract rubber from rubber plant. So all these plants which will be grown as a plant around us, that means in and around us will grow plants along with us, right? That plants are called as what? That plants are called as domestic plants. Now you can see that slide more clearly. The rubber is being extracted, so you can see the red lines there. So clearly you can observe how the rubber is being extracted, which is used for a commercial purpose. But in Kerala, it is used as domestic plant. In each and every house of Keralites, you can see a rubber plant, right? In village, people plant many trees like neem and banyan around their houses. So neem trees, what do? You know, they purify the air. So they have their nature called antiseptic in nature. Their leaves and bark are used to make medicines, and the bark and seeds of banyan seeds are used as a tonic to cool the body and treat diabetes. Now neem trees purify the air means, now see here ma, see they have the capacity to purify the air. It will release more amount of oxygen. So when you take, they will release more amount of oxygen, they'll take more amount of carbon dioxide. So when they take in carbon dioxide and release out oxygen, that itself indicates that they will purify the air. Now you know, their leaves, bark are used to make medicines. Many antiseptics are prepared from this neem trees only. It's a good antiseptic. Okay, so their leaves. Okay, now if you observe neem tree, so when you are suffering from chicken pox, okay,
chicken pox is a very good example. After you just finish up your incubation period, 14 days 15 days అయిపోయిన తర్వాత అమ్మ మీకు స్నానం చేయించుంటుంది కదా నాన్న. అమ్మ స్నానం చేయించినప్పుడు మీకు వేడి నీళ్ళు పెట్టుంటుంది. ఆ వేడి నీళ్ళల్లో ఏమేసింది? వేపాకే వేసింది. మీకు మొత్తం ఒక పేస్ట్ లాగా ఒళ్ళంతా రాసేసి ఉంటుంది. ఏం రాసింది నాన్న? వేపవాకు పేస్ట్ చేసే రాస్తారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. Okay, so almost in your paste regularly you'll brush your teeth. No, all of you are brushing your teeth, or you have given lockdown for that also? I hope you're brushing your teeth, right? So when you're brushing your teeth, you'll use paste. Almost all the pastes are prepared from this neem only. And even antibiotics which are used for your facial cleaning and all also are prepared from this neem only. And everyone, almost all the village area people will have a neem tree in their houses. So if you want to get good air, if you want to get refreshed of yourself with a good air, if you go and sit under neem tree for 5 minutes or 10 minutes, relax your body, you can get pure air which is giving a good respiratory health for you. కాబట్టి మీ టైం ఉన్నప్పుడు మీ డాడీతోనో మమ్మీతోనో వెళ్ళి కాసేపు దేని కింద కూర్చోవాలి? వేప చెట్టు కింద కూర్చోవాలి. ఓకే, అండ్ this banyan seeds are also used as what? Tonic to cool the body and treat. It's a good medicine for what? ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ అంటే తెలుసా నాన్న? షుగర్ ఉంటుంది కదా. మీ తాతగారికి షుగర్ ఉండొచ్చు, మీ డాడీకి షుగర్ ఉండొచ్చు. ఆ షుగర్ పేషెంట్స్నే మనము సైన్స్లో సైంటిఫిక్ టర్మ్గా మనం ఏం యూజ్ చేస్తామంటే డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ ఇస్ నథింగ్ బట్ షుగర్ పేషెంట్స్ని డయాబెటిక్ అని కూడా అంటాము, షుగర్ వ్యాధిని మనం డయాబెటీస్ అని కూడా అంటాము. ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ యూజెస్ ఫర్ plants, right? When you take mint and coriander, mint అంటే ఏంటి నాన్న? పుదీనా. కొరియాండర్ అంటే ఏంటి? కొత్తిమీర. కర్రీ ప్లాంట్స్ అంటే ఏంటి నాన్న? కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు. అమ్మ పప్పు తాలింపు వేస్తుంది అనుకోండి, ఏం కావాలంటుంది? ఏం కావాలని గొడవ చేస్తుంది? కర్రీ ప్లాంట్స్ ఖచ్చితంగా కర్రీ లీవ్స్ ఉండాలంటుంది కదా. సో దే ఆర్ యూజ్డ్ యాజ్ వాట్? గ్రోన్ ఇన్ కిచెన్ గార్డెన్స్ ఖచ్చితంగా. So nowadays for killing corona also we are using mint tea. Mint tea means use some amount of mint leaves in the tea, you will get rid of corona అనుకుని యాడ్స్ వస్తున్నాయి. So this is a good example. So because it has the capacity of refreshing your body and mind and gives so ఈ కర్రీ లీవ్స్ యూస్ చేస్తే చక్కగా you will have good digestion. సో indigestion problems ఏమన్నా ఉన్నాయి అనుకోండి, you will get good secured digestion because of this curry leaves. Okay, now your favorite jasmine plant, you can see no favorite jasmine. Number of you are fond of rose plants, isn't it? So jasmine plant and rose plant are also planted in the veranda to spread fragrance all around. So when you compare both these, jasmine will be very nice fragrance అంటే ఏంటి నాన్న? మంచి వాసన ఇస్తుంది కదా. సో ఈ ప్లాంట్స్ ఏంటి అంటే దే విల్ గివ్ అ నైస్ ఫ్రేగ్రెన్స్. ఓకే, సో మంచి సువాసన వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మన గార్డెన్లో ఒకవేళ ఒక జాస్మిన్ ట్రీనో ఒక రోజ్ ప్లాంట్ పెట్టుకున్నట్లయితే వాట్ విల్ హ్యాపెన్ మా? ఇట్ విల్ గివ్ యూ వెరీ వెరీ నైస్ ఫ్రేగ్రెన్స్. సో కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి? దే విల్ గివ్ అ నైస్ ఫ్రేగ్రెన్స్ వెన్ యూ ప్లాంట్ దమ్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ హౌసెస్, రైట్? నౌ నెక్స్ట్ సి. So mango, guava. So you love mango, no? On all the summer season you'll eat mangoes regularly. You'll eat guava, banana, jamun. Jamun is nothing but jamakaya. Yes. So papaya or planted around the houses. ఇవి కూడా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి. So every day if you want to get good vitamin C, you should take a guava. If you want to get vitamin A, you can take mango. So all these, if you want to get vitamin A, you can take papaya. So these are not so costly, but you should make it a point that you should be become a part of your diet. So mango, guava, banana, jamun, papaya, all these are good examples for getting good diet. Like this we can have plants for a number of uses. This is your lesson, Nana. So I hope you understood the uses of plants. So some are usual as ornamental plants which are used for decorative purpose. So the crotons and all, these are some are indoor plants are there, some are outdoor plants are there. So indoor plants means the plants which are grown inside our houses. Outdoor plants means the plants which are grown outside the houses. So on an average, what we have to say you is there are number of uses. There are so many uses because of plants. Not only for the food material, not only
for the refreshment of the air. There are number of uses because of these plants. Because of these plants. So trees gives up what ma? Fresh air. They give us shelter. How do they give us shelter? Because of this plants only. Doors, windows, everything will be prepared. Isn't it, Turner? So shelter, fuel, medicines, and many other things. So green leaves derive what? Derive their color from a green color pigment called what? Chlorophyll. What we have discussed in the video of photosynthesis. So photosynthesis is a process by which plants prepare their own food material. That means which makes sugar from what? Sunlight, water, and carbon dioxide. So the plants grown by people around their houses are called what plants ma? Domestic plants. The plants which are grown in forest are called what plants? You know, wild plants. You will study it in your higher classes. On an average, what you have studied in this full chapter, plants as a food producers, means so all the animals, even the human beings, okay, all of us will depend upon plants for our food material. So in plants, different parts are present. There are leaves, there are stems, there are roots. Okay, these are the three main parts of the plant. So different plants will have different leaves, and different leaves will have different shapes, different sizes, and different leaves will have different types also. Okay, now in this leaf also we have seen different parts in the leaf, and there will be a green colored pigment called chlorophyll in the leaf, which is helpful for photosynthesis and for the exchange of gases. There are very small pores on the leaf called stomata. What is that? Stomata. And when you take roots, there are four types of roots. First one is taproot, second one is fibrous root, third one is adventitious root, and the fourth one is aerial root. And what are the main functions of the roots ma? The functions of the root is, first of all, they provide grip in the soil, they store food for the plant, and they also helpful for the absorption of water from the soil and also conduction of water to all the parts of the plant. So some plants which are grown in and around us are called as what? Domestic plants. And few plants are useful for the preparation of medicines, few are useful in the commercial purposes. Okay, and some are used as a used in the kitchen gardens for preparing curries and all, right? So almost all, I hope all of you have followed this video, and meet you back in the next video with one more good chapter ma. So I hope all of you are and